చాలామంది అనుకుంటారు నేను ఫెయిల్ అవుతాను ముందే చెప్పాను కదా మమ్మీ, మరి నువ్వు అన్నావు ఏమని ఫెయిల్ అవుతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. అందరూ ఎగ్జామ్ అనగానే భయపడుతుంటారు. మరి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎలా పాస్ కావచ్చు ఈజీగా? బాగా చదివి ఫస్ట్ క్లాస్ మార్క్స్ రావాలంటే ఎలా అనే దానిపైన ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే ఇంటర్ కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ గురించే ఈ వీడియో. ఇంటర్ పరీక్షలు టెన్షన్ వద్దు. ఒక 4 నుంచి 5 నిమిషాలు ఈ వీడియో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు ఎగ్జామ్ ఎలా రాయాలనే దాని గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏపీలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు, తెలంగాణలో మార్చి 5 నుంచి 24 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం వేసేది ఈ పరీక్షలే కాబట్టి మంచి మార్కులు సాధించడం ఎంతో ముఖ్యం. ప్రతి విద్యార్థి మంచి మార్కులు సాధించాలంటే పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పరీక్షలు దగ్గర పడడంతో కొందరు విద్యార్థులు ఆందోళన చెందుతుంటారు. సిలబస్ మొత్తం చదవడం పూర్తి కాలేదని కొందరు, రివిజన్ కాలేదని మరికొందరు టెన్షన్ పడుతుంటారు. ఈ సమయంలో టెన్షన్ పడొద్దు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పటి వరకు చదివిన పాఠాలను రివిజన్ చేస్తుండాలి. చివరి నిమిషంలో కొత్త టాపిక్ల జోలికి వెళ్ళకూడదు. కొత్త టాపిక్లు చదవడం వల్ల దానిని రివిజన్ చేసే సమయం లేకపోతే గుర్తుండకపోవచ్చు. కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అవుతామని పేరెంట్స్ ఏమంటారోనని మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు. పేరెంట్స్, ఇది మీకే, ఇది ఈ పాయింట్ మాత్రం. అలాంటి వారికి తల్లిదండ్రులు అండగా నిలిచి భరోసా ఇవ్వాలి. అప్పుడే వారు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా చదివి పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలంటే ఏం చేయడం బెస్ట్? అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్, కానీ ఇంటర్ ఎంపీసీ బైపీసీ విద్యార్థులు ప్రధాన సబ్జెక్టులైన మ్యాథ్స్, బయాలజీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రధానంగా దృష్టి పెట్టండి. మ్యాథ్స్ విషయంలో ఫండమెంటల్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. మ్యాథ్స్లో సాంప్రదాయ పద్ధతుల్ని అభ్యసించిన తరువాతే షార్ట్కట్ పద్ధతుల్ని ఆశ్రయించాలి. ఎంపీసీలో మంచి మార్కులు సాధించాలంటే విద్యార్థులు ఖచ్చితత్వం, టైం మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వండి. గత ఏడాది ప్రశ్నపత్రాలను పరిశీలించండి, అంటే లాస్ట్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్. ముఖ్యమైన చాప్టర్లను గుర్తించండి. ఆ అంశాలపై దృష్టి పెడితే ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది. ప్రతి చాప్టర్కు సంబంధించిన సినాప్సిస్ని చదవడం, అన్ని రకాల సమస్యల్ని సాధించడం లక్షణాలను అలవర్చుకోండి. సిలబస్ను పూర్తిగా చదవడం పూర్తయిన తర్వాత రివిజన్ సమయంలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలను, ఉదాహరణలకు ప్రాధాన్యత ఇవ్వండి. విద్యార్థులు తొలుత తేలికైన టాపిక్స్ చదవడం పూర్తి చేస్తే తర్వాత కష్టమైన అంశాలను పూర్తి చేసేందుకు తగిన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. అంతేగాని ముందే కష్టమైనవి చేస్తే బోరు కొట్టి సబ్జెక్టు వదిలించుకుంటారు. రోజులో 6 గంటల చదువుకు కేటాయిస్తే ఇందులో 3 గంటల మ్యాథ్స్, గంటన్నర ఫిజిక్స్, గంటన్నర కెమిస్ట్రీకి కేటాయించండి. కెమిస్ట్రీలో ఈక్వేషన్స్, రియాక్షన్స్, ఫార్ములా ప్రాక్టీస్ చేసి ప్రయోగాలపై దృష్టి పెట్టండి. బయాలజీ విషయంలో థియరీతో పాటు డయాగ్రామ్స్ను నేర్చుకోండి. డయాగ్రామ్స్ వేసి దానిని వివరించడం ద్వారా మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. మిత్రులారా, మ్యాథ్స్లో పట్టుంటే ఫిజిక్స్ ఈజీ అవుతుంది, గుర్తుంచుకోండి. ఈ టిప్స్ కూడా పాటించండి. ముఖ్యమైన చాప్టర్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి. లెక్చర్ నోట్స్ మెటీరియల్ను చదవండి. ప్రతి కాన్సెప్ట్ నిర్వహించండి, విశ్లేషించండి, అనువర్తించడం వంటి విధానాలలో చదవాలి. ఏ అంశాన్ని చదువుతున్నాం, సమయపాలన, ఖచ్చితత్వం ప్రాధాన్యం, వీటిని తప్పకుండా పాటించాలి. ప్రతి సబ్జెక్టుకు ఒక నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించుకోవాలి. దానికి తగినట్టు ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే పూర్తి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకూడదు. గుర్తుంచుకోండి, దీర్ఘ సమాధాన, స్వల్ప సమాధాన, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు, అంటే లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్ పాటు ఉదాహరణలతో పై దృష్టి సాధించండి. ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేయండి. పాఠ్య పుస్తకాలు చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేయాలి. ఇలా చేస్తే చివరిలో క్విక్ రివిజన్ ఉపయోగపడుతుంది. అంతా చదివాము అనుకోకుండా వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయండి మిత్రులారా. ఆఖరిగా పరీక్ష హాలుకు 1 గంట ముందే వెళ్ళండి.
లేటుగా వెళ్తే ఆతృత గాబరతో ఇంకా భయం వేస్తుంది. పరీక్ష హాలులో ఎంత ఓపికతో ఉంటే అంత బాగా పరీక్ష రాయగలరు. గుర్తుంచుకోండి, అర్థం చేసుకోండి. ఒకటి కాదు 2 సార్లు క్వశ్చన్ పేపర్ చదవండి. ఒకసారి చదివినప్పుడు అర్థం కాకపోవచ్చు, రెండోసారి చదవండి, ఒక 2 క్వశ్చన్స్ అర్థమవుతుంది. ఆటోమేటిక్గా 2 క్వశ్చన్స్ చదువుతున్న కొద్దీ మీ మైండ్లోంచి స్ట్రెస్ అనేది వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా మీరు బాగా ఎగ్జామ్ రాయగలుగుతారు. మీ మైండ్లో కూడా ఉంచుకోండి ఎప్పుడు కూడా, నేను బాగా రాయగలను అని. మేనిఫెస్టేషన్ అంటారు. అది యద్భావ తద్భవతి. సంస్కృత ఒక శ్లోకం ఉంది. అంటే మనం ఏమనుకుంటామే అదే. చాలామంది అనుకుంటారు నేను ఫెయిల్ అవుతాను, ముందే చెప్పాను కదా మమ్మీ, మరి నువ్వు అన్నావు ఏమని, ఫెయిల్ అవుతారు. ఎప్పుడు కూడా నేను పాస్ అవుతాను, నేను బాగా రాయగలను అనే ఒక మేనిఫెస్టేషన్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీరు మంచి మార్కులు సాధిస్తారు. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న తమ్ముళ్ళకి మరియు సిస్టర్స్కి. ఈ వీడియోని ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో మీ మిత్రులకు మరియు రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.